గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. ఈరోజు నటి నదియా గురించి తెలుసుకుందామండి. జరీనా మొయిదు అసలు పేరు. ఆమె రంగస్థల పేరు నదియా మొయిదు. మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించారు. 1984 మలయాళ చిత్రం నొక్కేత దూరతు కన్నుం నట్టులో తొలిసారిగా నటించారు. దానికోసం ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. 2004లో తమిళ చిత్రాల్లో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మితో తిరిగి వచ్చారు మరియు ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2013లో మిర్చి చిత్రంలో ప్రభాస్కి తల్లిగా మరియు అత్తారింటికి దారేదిలో మొండి అత్తగా నటించినందుకు గాను ఆమె పోషించిన 2 పాత్రలకు టాలీవుడ్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తరువాతి కాలంలో ఆమె తన నటనకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును అందుకున్నారు. నదియా మలయాళీ తల్లిదండ్రులకు జన్మించారు. ముంబైలోని సియోన్లో తన బాల్యాన్ని గడిపారు. ఆమె తన ప్రాథమిక విద్యను ముంబైలోని పార్సీ బాలికల కోసం జేబీ వాచా హై స్కూల్ నుండి మరియు సర్ జమ్శెట్టి జీజే బోయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి ఆమె ప్రీ యూనివర్సిటీ డిగ్రీని పొందారు. అప్పటికి సినిమాలతో బిజీ అయిపోవడంతో ఆ తర్వాత కాలేజీ చదువు కొనసాగించలేకపోయారు. ఆమె యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్నప్పుడు మీడియా మేనేజ్మెంట్లో అసోసియేట్ డిగ్రీని మరియు కమ్యూనికేషన్ ఆర్ట్స్, రేడియో అండ్ టెలివిజన్లో BA డిగ్రీని పొందారు. నదియా 1988లో శిరీష్ గాడ్ బోలేను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు సనం మరియు జానా ఉన్నారు. వారి పెళ్లి తర్వాత ఆమె తన భర్త మరియు కుమార్తెలతో యునైటెడ్ స్టేట్స్లో నివసించారు. 2000 సంవత్సరంలో ఆమె లండన్, యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళి 2007 వరకు అక్కడే నివసించారు. ఆమె 2008లో భారతదేశానికి తిరిగి వచ్చి ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. నదియా తన తొలి మలయాళ చిత్రం నొక్కేత దూరతు కన్నం నట్టు 1984లో మోహన్ లాల్ మరియు పద్మినితో కలిసి నటించారు. దీనికోసం ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. మలయాళంలో ఈ చిత్రం 1985లో పద్మినితో తమిళంలో పూవే పూచ డువగా రీమేక్ చేయబడింది మరియు తమిళంలో ఆమె అరంగేట్రం చేశారు. ఆ సినిమాతో నదియా 1986 తమిళ చిత్రం మౌనరాగంలో రేవతి పాత్ర కోసం పరిగణించబడ్డానని, అయితే ముందస్తు కమిట్మెంట్ కారణంగా తిరస్కరించానని ఆ పాత్ర అని చెప్పారు. ఆమె తర్వాత తమిళం మరియు తెలుగు సినిమాల్లో ప్రవేశించారు మరియు 1980 మరియు 90లో 2 పరిశ్రమలో ప్రముఖ నటిగా మారారు. ఆ సమయంలో కూడా ఆమె తన స్వంత నిబంధనలపై పనిచేస్తూ ట్రెండ్ సెట్టర్గా ఉండేవారు. ఆ సమయంలో రజనీకాంత్, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ మరియు మోహన్ వంటి పెద్ద స్టార్స్ అందరితో కలిసి నటించారు. 1990 మధ్యలో ఆమె యునైటెడ్ స్టేట్స్కి వెళ్లే ముందు నటిగా క్లుప్తంగా తిరిగి వచ్చారు. సినీ పరిశ్రమలో విజయవంతమైన కెరీర్ తర్వాత నదియా నటనకు విరామం తీసుకుని తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ ఆమె 2000 చివరిలో పెద్ద తెరపై బలమైన పునరాగమనం చేశారు మరియు తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కొనసాగించారు. నదియా 2004లో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రంతో విజయవంతమైన పునరాగమనం చేశారు. సినిమాలే కాకుండా నదియా కొన్ని టీవీ సీరియల్స్ మరియు షోలో కూడా కనిపించారు. ఆమె తన సొగసైన మరియు సొగసైన స్క్రీన్ ఉనికికి ప్రసిద్ధి చెందారు. ఆమె తన నటనా నైపుణ్యాలు ఆమెకు అంకితమైన అభిమానులను సంపాదించి పెట్టాయి. నదియా తెలుగులో నటించిన సినిమాలొచ్చి బజార్ రౌడీలో రమేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించారు. ఓ తండ్రి ఓ కొడుకు, వర్షం, ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, మిర్చి, దృశ్యం, నీరాలి నా పేరు సూర్య, వరుడు కావలను, మిస్ ఇండియా, దృశ్యం 2, సర్కారు వారి పాట, అంటే సుందరానికి, వారియర్ తదితర చిత్రాల్లో నటించారు. 2021లో ఓరు పతిర స్వప్నం పోల్లో సుధా పాత్ర మలయాళం షార్ట్ ఫిల్మ్లో నటించారు. పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు. నదియా 24 అక్టోబర్ 1966లో బొంబాయిలో జన్మించారు. 1984 నుంచి 89 దాకా నటించారు. తిరిగి 2004 నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. శిరీష్ గాడ్ బోలే
ఆ వారిని వివాహం చేసుకున్నారు. ఆయన బ్యాంకర్. 1988లో వీరి వివాహం జరిగింది. సనం అనే కూతురు 1996లో జన్మించింది. జన అనే పాప 2001లో జన్మించింది. వీరిద్దరు అమ్మాయిలు సినిమా నటీమణుల వలె అందంగా ఉంటారు. ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు మరియు నంది అవార్డును అందుకున్నారు. 2013లో అత్తారింటికి దారేది సినిమాకి గాను ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నారు. తండ్రి మొయిద్ ఇస్లాం మతానికి చెందినవారు మరియు తల్లి లలిత హిందూ మతానికి చెందినవారు. వీరు తమిళం, తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె 1988లో మరాఠీకి చెందిన శిరీష్ గాడ్బోల్ను వివాహం చేసుకున్నారు. వీరికి గాను 2 కుమార్తెలు. నటి నదియా 80వ దశకంలో దక్షిణ భారత చలనచిత్రంలో అగ్రనటిగా పరిగణించబడ్డారు. పెద్ద హీరోలతో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. నటి తన కెరీర్ ప్రారంభ సంవత్సరంలోనే సూపర్ హిట్ చిత్రాల పరంపరను కొనసాగించారు. ఆమె భర్త ఎవరో కాదు, 1988లో శిరీష్ గాడ్ బోలేను వివాహం చేసుకున్నారు మరియు అతనితో 2 కుమార్తెలను కన్నారు. నివేదికల ప్రకారము శిరీష్ ఆమె పొరుగు ఇంటివారు. శ్రీరంగంలో అడుగుపెట్టగానే శిరీష్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. వేరువేరు మతాలకు చెందిన వారైనప్పటికీ వారి తల్లిదండ్రుల ఆమోదంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమకు 2 కూతుళ్లు జన్మించారు. నదియా మీడియాతో మాట్లాడుతూ అతను చదువుల కోసం విదేశాల్లో ఉన్నందున వారు లేఖల ద్వారా సంభాషించుకున్నామని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు వారి సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు వారు చాలా భిన్నమైన నేపథ్యాలు కలిగి ఉన్నందున వారు ఎలా కలిసిపోతారనే దానిపై వారు ఆందోళన చెందారు. వారు శిరీష్కు ఒకే ఒక షరతు పెట్టారు, అతను ఉద్యోగం ఉండాలి. నదియా 1984లో విడుదలైన నొక్కే దారతు కన్నుం నట్టు అనే మలయాళ చిత్రంలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దీనికి ఫాజిల్ దర్శకత్వం వహించారు మరియు మోహన్లాల్, నదియా మరియు పద్మిని ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్రంలో ఆమె చేసిన పనికి గాను ఆమె మలయాళంలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అప్పటి నుండి ఆమె ఎన్ వీడు, ఎన్ కనవర్, రాజకుమరన్, ఎస్ మహాలక్ష్మి, ఇనియా ఉరవు, పూతత్తు మరియు మరెన్నో చిత్రాల్లో కనిపించారు. నదియా చివరిగా 2023లో విడుదలైన లెట్స్ గెట్ మ్యారీడ్ అనే తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. దీనికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు మరియు హరీష్ కళ్యాణ్, నదియా మరియు ఇవానా ప్రధాన పాత్రల్లో నటించారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాక్షి సింగ్ ధోని, వికాస్ హనీజా, షర్మిలా జె రాజా, ఏవిఎం వెల్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతం రమేష్ తమిళమణి నిర్వహిస్తుండగా విశ్వజిత్ ఒడుకతిల్ సినిమాటోగ్రఫీని అందించగా ప్రదీప్ ఈ రాఘవన్ ఎడిటర్. ఇది జూలై 28, 2023న విడుదలైంది. చాలా అందమైన నటి నదియా. దృశ్యం సినిమాలో ఆఫీసర్గా ఎంతో మంచి పాత్రను పోషించారు. మిర్చి సినిమాలో ప్రభాస్కి తల్లిగా ఎంతో అద్భుతంగా నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమిడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండిమిడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమిడ వ్లాగ్స్. నదియా ఇప్పుడు ఇండియాలోనే ముంబైలోనే నివసిస్తున్నారు. పలు సినిమాల్లో నటిస్తున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. పలు టీవీ షోస్లో కూడా కనిపిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. అత్తారింటికి దారేది సినిమాలో మంచి పాత్రను పోషించి పలు ప్రేక్షక హృదయాలని అందుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.